దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే భారతీయ గర్వపడే విధంగా భారత ఖ్యాతిని ప్రపంచ దేశానికి చాటిండు. కరోనా సంక్షోభ సమయాన్ని ఎదుర్కొంటూ ఆ సంక్షోభంలో భారతదేశం కూరుకుపోకుండా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకెళ్ళింది. మనకంటే ధనవంతమైనటువంటి దేశాలన్నీ లేదా ఆర్థిక సంక్షోభంతో పెట్టుబెట్టాడుతున్నాయి. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిందో వచ్చే 5 ఏళ్లలో 3వ స్థానానికి భారతదేశం ఎగబాకుతా ఉందని తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ సెంటర్ పెట్టుకొని పెద్ద ఎత్తున మన యువతను ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి విధంగా కూడా మనం చేయాల్సినటువంటి అవకాశం మనకు రావాలంటే ఇవన్నీ కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ బాలనగర్ లో కానీ మనకి రోడ్డు మీద పోతా ఉంటాం, మనం యాక్సిడెంట్ అయ్యే చాలా మంది చనిపోయింది. అన్ని అనేక పనులు పెండింగ్ ఉంటున్నాయి. ఇక్కడ ఈ రోడ్డు విషయంలో కూడా అండర్ పాస్ పెట్టడమా లేదా ఓవర్ఫిట్ చేయడమా అనేటువంటి విషయంలో కూడా మనం ఇక్కడ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్ల విషయంలో కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో దివాలా తీసింది. ఈ ప్రభుత్వం దివాలా తీసింది. నరేంద్ర మోదీ గారు నిధులిస్తే తప్ప ఏం పని చేసే పరిస్థితి లేదు. 5 గ్యారెంటీలు వచ్చినాయి ఎవరికైనా? 6 గ్యారెంటీలు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తారని నెలకు వచ్చినా ఏ ఊరైనా ఏ ఒక్క మహిళకైనా వచ్చినాయా? రైతు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు వచ్చిందా? 15,000 రైతు బంధువులకు 12,000 వచ్చినాయా? కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ అయిపోయినా? 500 గ్యాస్ బిల్లు వస్తుందా? వాళ్ళు చెప్పిన మాట ఒక్కటి నిలబెట్టుకోండి. వాళ్ళ ఓటమికి హక్కు ఉందా? ఈరోజు మనం పనిచేసి నరేంద్ర మోదీ గారికి ఇప్పటిదాకా ఎవరు ఓటేలే, ఈ అధికారం ఇవ్వలేదు, కేంద్రాన్ని కూడా మన ఎక్కడికి గెలిపించి పంపలేదు. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున లక్షల కోట్ల నిధులు ఇచ్చిండు. దేశమంతా ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో తెలంగాణ ప్రజలు కూడా ఇంకా కొత్త రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తా ఉన్నాడు. రేపు మళ్ళీ ఇక్కడ నుంచి మనం పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు గెలిపిస్తే 13 జిల్లాలు పూర్తిగా రైల్వే మార్గాలు కానీ రోడ్డు మార్గాలు కానీ పెద్ద ఎత్తున మనకు వచ్చాయి కదా. ఇంకా మనకు అవసరమైనటువంటి ట్రైన్లు కానీ ఇంకా రైలు మార్గాలు కానీ ఇంకా ఆన్లైన్ ఉన్నటువంటి వారికి పూర్తి చేసుకునే విషయంలో కానీ అదేవిధంగా ఇక్కడ రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున నిలిచి ఒక్కొక్క స్టేషన్ లో బ్రహ్మాండ స్టేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉంది. ఇవాళ వందే భారత్ ట్రైన్ వచ్చింది మన దగ్గరికి. డబుల్ లైనింగ్ మొత్తం అంతవరకు పూర్తి ముందు కూడా డబుల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి కర్నూలు వరకు. సో రోజు పని ఆగకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు తల మునిగలే పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. దేశమంతా కట్టుకున్నారు, మన రాష్ట్రంలో పేదవాళ్ళు కట్టలేదు. ఇప్పుడు ఆ ఇల్లు డైరెక్ట్ గా రావాలంటే మనం ఇవన్నీ నరేంద్ర మోదీ గారికి ఇక్కడ మనం ఓటేయాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటింటికి వెళ్ళి మన కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుని కలుసుకొని వాళ్ళు అలాంటి కిసాన్ సంబంధించిన లబ్ధిదారులైన ఉన్నారు, పిఎం తీసుకుంటున్నా ఉన్నారు, ఉజ్వల కనెక్షన్ తీసుకుంటున్నా ఉన్నారు, ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు కొత్తగా 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలతో ఆరోగ్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యాన్ని అందజేస్తాము. ఇక్కడ ఇవన్నీ ప్రతి కార్యక్రమం వల్ల వికసిత సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి మహిళా సంఘానికి డ్రోన్లు ఇచ్చినారు. ఆ డ్రోన్ల ద్వారా రైతులు ఎరువులు మందులు స్ప్రే చేసుకునేటటువంటి విధంగా ఈరోజు ఆ ఎరువులు మందులు స్ప్రే చేసుకోవడం వల్ల డ్రోన్లతో రైతులకు పెద్ద తక్కువ ఖర్చుతోన తక్కువ సమయంతో ఖర్చు ఆదా సమయం ఆదా ఈరోజు పెద్ద ఎత్తున డ్రోన్ల ద్వారా వాళ్ళ పొలాల లోపల ఈరోజు మందులు స్ప్రే చేయడం కానీ ఎరువులు స్ప్రే చేయడం కానీ ఒక సంచి ఎరువు కొట్టిందా ఒక సంచి ఎరువు తల్లి చిన్న డబ్బ లిక్విడ్ ఇవ్వడం డ్రోన్ ద్వారా మొత్తం తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాకి స్ప్రెడ్ చేసే విధంగా అవకాశాన్ని అంటే రోజుకి ఆ బూత్ లో ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిని అందరినీ కలిసేటటువంటి విధంగా మనం ఈ యొక్క బూత్ స్థాయిలో మనం కార్యక్రమం చేసుకోవాలి.
ఈరోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ మనమంతా కూడా కోరుకుంటున్నాం, మన ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రతి ఒక్క ఓటర్కంతా కూడా మనం రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓటర్ని మేము ఓటు అడగాలా కేవలం ప్రతి ఓటర్ని మీద ఓటు అడగకుండా ఇవాళ మీరు ఓటేయడానికి తయారు ఉంటుంది, మమ్మల్ని ఎవరు అడగలేదు వచ్చి అంటారా లేదా? మమ్మల్ని ఎవరైనా ఓటు అడగలేదు, బీజేపీ వాళ్ళు కూడా రాలేదు మంచి అంటాం. కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మనం ఓటు అడగాల్సినటువంటి ధర్మం మనకు ఉన్నది. మనం ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీ లేవాలి, భారీ మెజార్టీతో గెలవాలి. మనము తెలంగాణలో మొత్తమే ప్రారంభం నుంచి భారీ మెజార్టీతో నరేంద్ర మోదీ గారికి బహుమతి వేయాలి. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని అది ప్రతి కార్యకర్త హుషారుగా ఉన్నాడు. మనకు మంచిగా ఉంది, అందరు మోదీ అంటున్నారు, అందరు భారతీయ జనతా పార్టీ అంటున్నారు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా ఈసారి మోదీకి అంటున్నది ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకుంటున్నాం, సంతోషపడుతున్నాం. కానీ ప్రతి ఒక్క ఓటర్ని మన అమ్మాయి అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు. ఈరోజు మనము ఆఖరైందని అడిగితేనే మన తల్లి తెలిసేది. మనకు ఓటు కావాలని మన అమ్మాయి అడగాలి కదా, అమ్మ నరేంద్ర మోదీ గారు ఏమేమి చేసిందో అని చెప్పాలి కదా. నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళు లేరు. ప్రతి కుటుంబంలో వ్యాక్సిన్ తీసుకున్న ఎవరైనా ఉన్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎంత పెద్ద ధనవంతులైనా తీసుకున్నారు, పేదవాళ్ళైనా తీసుకున్నారు. ధనవంతులు డబ్బులు పెట్టి వేయించుకునవచ్చు, పేదవాళ్ళందరికీ నరేంద్ర మోదీ వేయించుండు వ్యాక్సిన్. మరి మనం అందరం వాళ్ళందరినీ కూడా ఈరోజు ఓటు అడగాలి. కరోనా బారి నుంచి మనం రక్షించిన నరేంద్ర మోదీ గారికి ఒకప్పుడు వ్యాక్సిన్ కావాలంటే మన దేశంలో వేరే దేశాల్లో వచ్చిన 10-15 ఏళ్ళ మన దేశానికి వ్యాక్సిన్ వచ్చేది. పోలియో చుక్కలు కానీ, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు వేరే దేశాల్లో వ్యాక్సిన్ వచ్చినాక 15-20 ఏళ్ళకి మన దేశానికి వ్యాక్సిన్ వచ్చింది. ఈరోజు